వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. NBK 111 నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తయారు కాబోతున్నటువంటి సినిమా. యాక్చువల్ గా ఈ సినిమాని చాలా భారీ బడ్జెట్ తోటి తెరకెక్కించాలని మొదట ప్లాన్ చేశారు. అప్పుడు కథ కూడా వేరే. దానికి సంబంధించి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పోస్టర్ ఆ టైంలో అది అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక పెద్ద కాస్ట్యూమ్ డ్రామాని మనం చూడబోతున్నాం అనేటువంటి ఆశని ఆసక్తిని రేకెత్తించిందని చెప్పాలి. అందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్లో కనిపిస్తాడని కూడా అప్పట్లో మనం బలంగా వినిపించింది, చెప్పుకున్నాం. ఒకటి కింగ్ క్యారెక్టర్ అయితే ఇంకొకటి వారియర్ క్యారెక్టర్ అన్నట్లుగా. సో ఆ రెండు క్యారెక్టర్లో ఆయన ఆ సిల్హౌట్ని చూపిస్తూ దాన్ని ఆ పోస్టర్ని డిజైన్ చేసినటువంటి తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. కానీ ఇదంతా కూడా ఒక సినిమా రిలీజ్ కాకముందు సంగతి. అది అఖండ 2 రిలీజ్ తర్వాత మొత్తం అంతా కూడా పరిస్థితి మారిపోయింది. అఖండ 2 ఎప్పుడైతే నార్త్ బెల్ట్లో అసలు ఏమాత్రం కూడా ప్రభావం చూపలేకపోయిందో బాక్స్ ఆఫీస్ వద్ద, దాంతో NBK 111 పాన్ ఇండియా ఏదైతే మొదట అనుకున్నారో ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒక రీజనల్ సినిమాగానే తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే బడ్జెట్ అనేది మారిపోయింది. పెద్ద మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి వృద్ధి సినిమాస్ వెంకట సతీష్ కిలారు, తనే ఇప్పుడు NBK 111 నిర్మాత కూడా. సో అందు గురించి ఆ బడ్జెట్ కన్సర్న్ ప్రకారం తగ్గించుకొని ఇప్పుడు ఒక కొత్త స్టోరీ తోటి ఈ సినిమాని తీయడానికి రెడీ అవుతున్నారు. మనం ఇదివరకే చెప్పుకున్నాం, మార్చి ఫస్ట్ వీక్లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళనుందని. సో విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రకారం రేపే ఈ సినిమా సెట్స్ మీదకి వెళుతుంది. అంటే మార్చి 5వ తేదీ షూటింగ్ బిగిన్ కాబోతుంది. ఇంకొక ఆసక్తికరమైనటువంటి అప్డేట్ కూడా ఈ సినిమా సంబంధించి వినిపిస్తూ ఉంది. ఇందులో మంచు మనోజ్ ఒక కీలక పాత్ర చేయనున్నాడు అనేటువంటి విషయం. సో చాలా సంవత్సరాల క్రితం, ఆల్మోస్ట్ ఒక పుష్కర కాలం క్రితం, మంచు మనోజ్ కథానాయకుడిగా నటించినటువంటి ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో నందమూరి బాలకృష్ణ ఒక స్పెషల్ రోల్ చేశారు. ఆయన ఏ హీరో సినిమాల్లో ఎప్పుడూ కూడా అలా స్పెషల్ రోల్స్ చేయలే తను హీరో అయిన తర్వాత. కానీ మంచు మోహన్ బాబు మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆ కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ సినిమాలో ఊ కొడతారా ఉలిక్కి పడతారలో ఆయన ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేశారు. ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్నటువంటి NBK 111లో మంచు మనోజ్ ఒక కీలక పాత్రని పోషిస్తుండటం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా ఒక సినిమా కోసం కొలాబరేట్ అవుతూ ఉన్నారు. అయితే ఆయన చేయబోయేది ఏ క్యారెక్టర్, అది పాజిటివ్ క్యారెక్టరా నెగిటివ్ క్యారెక్టరా అనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది. ఈ మధ్యకాలంలో తను విలన్గా ఎంతగా రాణించాడో మనం చూసాం మిరాయి సినిమాలో, అలాగే భైరవం సినిమాలో. పాజిటివ్ నుంచి పాజిటివ్గా కనిపిస్తూ చివరికి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి విలన్గా మారేటువంటి క్యారెక్టర్లో భైరవంలో ఆయన తన నటనతోటి ఆడియన్స్ని ఇంప్రెస్ చేశాడు. ఇక మిరాయి సంగతి చెప్పాల్సిన పని లేదు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి అందులో తను చేసినటువంటి బ్లాక్ స్వోర్డ్ అనేటువంటి ఆ క్యారెక్టర్ సో ఆడియన్స్ని బాగా మెప్పించింది. ఆ విలన్ రోల్ని చాలా బాగా ప్లే చేశాడు తను అని చెప్పేసి అందరి చేత కూడా ప్రశంసలు సంపాదించాడు. సో ఆ తర్వాత తను ఎక్కువగా విలన్ రోల్స్ తనకి ఆఫర్ చేస్తాడు. అది కూడా పవర్ఫుల్ విలన్ రోల్స్ అతని కోసం వస్తున్నాయని చెప్పేసి మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు NBK 111లో మరి తను చేస్తున్నది ఆ తరహా రోలా, నెగిటివ్ రోలా, లేకపోతే ఇంకేదన్నా కీలకమైనటువంటి పాత్ర, బాలయ్యకి ఏమన్నా తమ్ముడు ఈ క్యారెక్టర్ లాంటిది ఏదైనా చేస్తున్నాడా, లేకపోతే ఇంకో తరహా ఏమన్నా క్యారెక్టర్ చేస్తున్నాడా అనే విషయం రాబోయే రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఆమె ఏదైతే మొదట ఒప్పుకున్నారో వేరే స్క్రిప్ట్కి, ఇప్పుడు మారిన స్క్రిప్ట్లో కూడా ఇది కంప్లీట్ సోషల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ సినిమాలో కూడా ఆమె నటించనున్నట్లుగా, ఆ పాత్రకి ఆమె ఓకే చెప్పినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో రేపు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత సమాచారం సేకరించి దాని గురించి కూడా నేను మళ్ళీ మీతోటి ఆ అప్డేట్ని షేర్ చేసుకుంటాను. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.